హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ లో చాప్టర్ 4 అయినటువంటి డిటర్మినెంట్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈ రోజు క్లాస్ లో ఎక్సైజ్ 4E లో రోమన్ నెంబర్ 2 లో 1, 2, 3 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద క్లాస్. చూడండమ్మా, ఎక్సైజ్ 4E లో రోమన్ నెంబర్ 2 లో ఫస్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ ఏమంటున్నారు? ఎగ్జామిన్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం ఏంటి, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మ్యాట్రిసెస్ యూజ్ చేసి ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది. ఓకే, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సపోజ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈ విధంగా ఇచ్చారు. a1x b1y ప్లస్ c1z is equal to d1, a2x ప్లస్ b2y plus C2Z is equal to D2. Next, A3X plus B3Y plus C3Z is equal to D3. ఈ విధంగా సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ విత్ 3 వేరియబుల్స్. సో ఇక్కడ మనం ఈ సిస్టమ్ సాల్వ్ చేయాలి అంటే XYZ వాల్యూస్. హియర్ వేరియబుల్స్ ఏంటి, XYZ కదా, XYZ వాల్యూస్ ఫైండ్ చేయాలి. సో మ్యాట్రిసెస్ యూజ్ చేసి సాల్వ్ చేసేటప్పుడు ఇప్పుడు ఇచ్చిన ఈ సిస్టమ్ ని నేను ఏ విధంగా రాస్తానంటే AX is equal to B ఫామ్ లో రాస్తాను. ఇక్కడ A అనేది ఏమవుతుందమ్మా, మ్యాట్రిక్స్ X యొక్క కోఎఫిషియెంట్స్ అన్ని ఫస్ట్ కాలమ్ గా అరేంజ్ చేయండి. A1, A2, A3. Y యొక్క కోఎఫిషియెంట్స్ ని సెకండ్ కాలమ్ గా B1, B2, B3. అండ్ Z యొక్క కోఎఫిషియెంట్స్ ని C1, C2, C3. ఓకే, దిస్ ఈస్ A స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3/3. అండ్ X అనే మ్యాట్రిక్స్ ఏం తీసుకుంటున్నానంటే మనం ఫైండ్ చేయాల్సిన వేరియబుల్స్ XYZ. దట్ ఈస్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ A అండ్ X ఈ 2 మ్యాట్రిసెస్ ప్రొడక్ట్ చేస్తే మీకు ఇక్కడ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని వస్తాయి. అండ్ ఇప్పుడు B అనేది ఏం కన్సిడర్ చేస్తున్నానంటే రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ ని కాలమ్ మ్యాట్రిక్స్ గా కన్సిడర్ చేస్తున్నాను. D1, D2, D3. మీరు ఈ AXB వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి వస్తాయి. అయితే వీటిని ఎలా సాల్వ్ చేయాలి, ఇక్కడ మనం 2 కేసెస్ లో చేస్తాం. అసలు మనకి ఇక్కడ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా తెలియాలి కదా. మీరు గుర్తుపెట్టుకోండమ్మా, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అయితే ఆ సిస్టమ్ ని మనం కన్సిస్టెంట్ అని చెప్తాం. ఓకే, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అయితే ఆ సిస్టమ్ మనం ఏం చెప్తాం, కన్సిస్టెంట్ అని చెప్తాం. ఇఫ్ ద సొల్యూషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్, సొల్యూషన్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్ అయితే దట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్. ఓకే, అయితే సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా ఎలా చెక్ చేయాలి అంటే ఫస్ట్ కేస్ 1, A అనేది నాన్ సింగులర్ అయినప్పుడు, A ఈస్ నాన్ సింగులర్. ఓకేనా, A అనే మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ అయినప్పుడు చేస్తాం. నాన్ సింగులర్ అంటే ఏ విధంగా చెప్తాము, డిటర్మినెంట్ ఆఫ్ A అనేది నాన్ జీరో అయితే గనక, డిటర్మినెంట్ ఆఫ్ A వాల్యూ నాన్ జీరో అయితే A అనే మ్యాట్రిక్స్ ఏమవుతుంది, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకేనా, డిటర్మినెంట్ ఆఫ్ A అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే A అనేది ఏమవుతుంది, నాన్ సింగులర్ అవుతుంది. ఎప్పుడైతే A అనేది నాన్ సింగులర్ అయిందో ఖచ్చితంగా A అనేది ఇన్వర్టబుల్ అవుతుంది. మనం ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పుకున్నాం A అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయినప్పుడు A అనేది ఇన్వర్టబుల్ అవుతుంది అని. అంటే ఇక్కడ ఏమవుతుంది, A ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకున్న ఈక్వేషన్ ఏంటి, AX is equal to B కదా, బోత్ సైడ్స్ A ఇన్వర్స్ తో మల్టిప్లై చేస్తే A ఇన్వర్స్ ఇంటూ AX is equal to A ఇన్వర్స్ ఇంటూ B. అండ్ అసోసియేటివ్ నుంచి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్ ఎలా రాయొచ్చు, A ఇన్వర్స్ ఇంటూ A ఇంటూ X is equal to A ఇన్వర్స్ ఇంటూ B. సో A ఇంటూ A ఇన్వర్స్ అంటే వాల్యూ ఏంటి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఇన్వర్స్ డెఫినిషన్. ఓకే, A ఇన్వర్స్ ఇంటూ B, దేర్ఫోర్ X is equal to ఏమైంది, A ఇన్వర్స్ ఇంటూ B. సో ఇప్పుడు X యొక్క వాల్యూ అనేది మనం ఫైండ్ చేయగలం కదా, అంతే కదా, XYZ కదా ఫైండ్ చేయాల్సింది. సో ఎప్పుడైతే ఇక్కడ మనకి A ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అయిందో మనం క్లియర్లీ ఏం చెప్పొచ్చు, దేర్ ఎగ్జిస్ట్ ఏ సొల్యూషన్. ఓకే, ఎప్పుడైతే ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అయిందో
సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పొచ్చు. సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయితే ఆ సిస్టమ్ ఏమంటాం? కన్సిస్టెంట్ అంటాం. ఇది ఏ కేసు? ఏ అనేది నాన్ సింగులర్ అయిన కేసులో. ఇఫ్ ఏ ఈజ్ సింగులర్ అంటే ఏంటి? డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది 0 అయినప్పుడు. డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది 0 అంటే ఏ ఈజ్ సింగులర్ మ్యాట్రిక్స్. ఏ సింగులర్ అయినప్పుడు మనం ఏం చేయాలి అంటే అడ్జాయింట్ ఏ ఇంటూ బి వాల్యూ ఫైండ్ చేయాలి. ఇక్కడ మళ్ళీ అగైన్ 2 కేసెస్ వస్తాయి. ఈ అడ్జాయింట్ ఏ ఇంటూ బి వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అనే కేసు, అదేవిధంగా అడ్జాయింట్ ఏ ఇంటూ బి అనేది ఈక్వల్ టు 0 అయ్యే కేసు. నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇక్కడ ఇచ్చిన సిస్టమ్ కి సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. డస్ నాట్ ఎగ్జిస్ట్ ఏ సొల్యూషన్. సో సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే ఏమంటాము? ఇన్కన్సిస్టెంట్. ఇన్కన్సిస్టెంట్. లేదు అడ్జాయింట్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు 0 అయితే ఇక్కడ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అవ్వచ్చు, లేదా దేర్ ఎగ్జిస్ట్ నో సొల్యూషన్. సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకపోవచ్చు. సో ఇక్కడ కూడా ఏమంటాము? ఇన్కన్సిస్టెంట్ అంటాం. ఓకేనా? అర్థమైందమ్మా? అండ్ ఇక్కడ ఇంకా అడ్జాయింట్ అనేది ఫైండ్ చేయడం తెలియాలమ్మా. ఓకే, సో నేను డిటర్మినెంట్ ఏ విధంగా ఫైండ్ చేయాలి, అడ్జాయింట్, మైనర్స్, కోఫాక్టర్స్ ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందమ్మా విత్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఎవరైనా ఆ క్లాసెస్ మిస్ అయ్యి ఉంటే ఆ క్లాసెస్ యొక్క లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ అదే విధంగా ఇక్కడ ఐ ట్యాబ్ లో కూడా ఇస్తున్నాను, చూడండి. ఓకేనా? ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏమంటున్నారు? ఎగ్జామిన్ ద కన్సిస్టెన్సీ. ఇక్కడ సొల్యూషన్ ఫైండ్ చేయమని అడగట్లేదు, ఓన్లీ కన్సిస్టెన్సీ చెక్ చేయమంటున్నారు. అంటే ఇప్పుడు కన్సిస్టెన్సీ అంటే ఏం చేయాలి? ఇచ్చిన ఈ సిస్టమ్ కి సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అయితే ఇచ్చిన సిస్టమ్ కన్సిస్టెంట్ అవుతుంది. ఓకే, లేదు సొల్యూషన్ నో సొల్యూషన్ అయితే ఆ సిస్టమ్ ఏమవుతుంది? ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తే సరిపోతుంది? సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా తెలియాలి. తెలియాలి అంటే అక్కడ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయితే సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఇన్వర్స్ ఎగ్జిస్ట్ కాకపోతే సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకేనా? సో చూడండి ప్రాబ్లమ్. ఫస్ట్ ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేవి రాయండమా. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు 1, 2x plus 3y plus 2z is equal to 2, ax plus ay plus 2az is equal to 4. ఓకేనా? ఈ ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ని మ్యాట్రిసెస్ ఫామ్ లో అంటే ax ఈక్వల్ టు b ఫామ్ లో రాసుకుంటే గనక a అనేది ఏమవుతుందమ్మా? x యొక్క కోఎఫిషియెంట్స్ అన్ని ఫస్ట్ కాలమ్ గా రాయండి, 1 2 a. y యొక్క కోఎఫిషియెంట్స్ ని సెకండ్ కాలమ్ 1 3 a. z యొక్క కోఎఫిషియెంట్స్ ని థర్డ్ కాలమ్ 1 2 2a. ఓకేనా? నెక్స్ట్ x అనే మ్యాట్రిక్స్ ఏమవుతుంది? వేరియబుల్స్ 3 వేరియబుల్స్ తో కదా ఉన్నాయి, కాలమ్ మ్యాట్రిక్స్ గా రాసాం. నెక్స్ట్ b అనేది ఏమవుతుంది? కాలమ్ మ్యాట్రిక్స్ రైట్ సైడ్ ఉన్న వాల్యూస్. ఓకే, ఇప్పుడు a అనేది ఉంది కదా, మనం డిటర్మినెంట్ ఫైండ్ చేద్దాం. డిటర్మినెంట్ ఆఫ్ a ఏం చేయాలి? డిటర్మినెంట్ ఆఫ్ 1 1 1 2 3 2 a a 2a. 3/3 మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ అనేది ఏ విధంగా చేస్తామమ్మా? ఎక్స్పాండ్ చేయాలి. 2/2 మ్యాట్రిసెస్ గా ఎక్స్పాండ్ చేసి ఫైండ్ చేస్తాం. సో ఫస్ట్ సైన్స్ అనేవి అసైన్ చేయండి. ఏమవుతుంది? ప్లస్ మైనస్ ప్లస్. అయితే ఇక్కడ నేను ఫస్ట్ రో యూజ్ చేసి చేస్తాను కాబట్టి వాటి యొక్క సైన్స్ తీసుకున్నాను. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1 కదా, 1 యొక్క సైన్ ప్లస్ అంటే +1 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్. ఇప్పుడు ఆ 1 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏముంది? 3 2a 2a. ఓకేనా? అర్థమైందా? సో ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ ఏముంది చూడండి, 1 అండ్ సైన్ మైనస్ కదా, -1 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్. ఇప్పుడు ఆ 1 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేస్తే ఏముంటుంది? 2 2a 2a. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ ఉంది కదా, ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్
+1 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్, ఇప్పుడు ఆ 1 ఉన్న రో అండ్ కాలం డిలీట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏముంది 2 3 a. ఇప్పుడు 2/2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ చేయడం అనేది ఈజీ కదా. 3/3కి చేయడానికి మనం ఏం చేస్తున్నాం, 3/3 మ్యాట్రిక్స్ ని 2/2 మ్యాట్రిక్సెస్ యొక్క డిటర్మినెంట్స్ గా రాస్తున్నాం. ఇప్పుడు చేయండి +1 ఇంటూ అంటే అదే టర్మ్ వస్తుంది కదా, డిటర్మినెంట్ ఏమవుతుంది 2/2 మ్యాట్రిక్స్ కి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 ఇంటూ 2a 6a మైనస్ 2 ఇంటూ a 2a మైనస్ 1 ఇంటూ అంటే మైనస్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ 2 ఇంటూ 2a 4a మైనస్ 2 ఇంటూ a 2a నెక్స్ట్ +1 ఇంటూ అంటే ప్లస్ క్రాస్ మల్టిప్లికేషన్ 2 ఇంటూ a 2a మైనస్ 3 ఇంటూ a 3a. సింప్లిఫై చేయండి 6a మైనస్ 2a 4a మైనస్ 4a మైనస్ 2a మైనస్ 2a ప్లస్ 2a మైనస్ 3a మైనస్ a దట్ ఈస్ ఈక్వల్ టు 4a మైనస్ 2a మైనస్ a అంటే మైనస్ 3a 4a మైనస్ 3 అంటే a విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. సో ఎప్పుడైతే డిటర్మినెంట్ ఆఫ్ a అనేది నాట్ ఈక్వల్ టు 0 అయ్యిందో అప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ ఏమవుతుంది, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఏ ఈస్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే దట్ మ్యాట్రిక్స్ ఈస్ ఇన్వర్టబుల్, దట్ ఈస్ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్. సో ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి దెర్ ఎగ్జిస్ట్ ఎ సొల్యూషన్. సో సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయితే ఆ సిస్టమ్ అనేది ఏమవుతుంది, కన్సిస్టెంట్ కదా. హెన్స్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. ఓకే, ఎప్పుడైతే ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అయిందో అప్పుడు సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందని తెలుస్తుంది కాబట్టి ఇచ్చిన సిస్టమ్ అనేది కన్సిస్టెంట్ అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఎగ్జామిన్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. సేమ్ ప్రొసీజర్. ఓకే, సో చెక్ చేయాలి. సో చూడండి, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ అనేవి రాయండి. 3x మైనస్ y మైనస్ 2z ఇస్ ఈక్వల్ టు 2, 2y 2y మైనస్ z ఇస్ ఈక్వల్ టు -1, 3x మైనస్ 5y ఇస్ ఈక్వల్ టు 3. ఓకేనా. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ మీరు చూస్తే x అనే టర్మ్ లేదు కాబట్టి ఇక్కడ నేను ఏం రాయొచ్చు, 0 ఇంటూ x అని రాయొచ్చు. అండ్ థర్డ్ ఈక్వేషన్ లో z అనే టర్మ్ లేదు, 0 ఇంటూ z రాశాను. 0 యాడ్ చేసినంత మాత్రాన వాల్యూ అనేది ఎటువంటి చేంజ్ ఉండదు. ఇప్పుడు ఈ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని నేను మ్యాట్రిక్స్ ఫామ్ లో అరేంజ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ax ఈక్వల్ టు b ఫామ్ లో ఉంటుంది. ఇక్కడ a అనేది ఏమవుతుంది, మ్యాట్రిక్స్. x యొక్క కోఎఫిషియెంట్స్ అన్ని ఫస్ట్ కాలమ్ గా రాయండి, 3 0 3. y యొక్క కోఎఫిషియెంట్స్ అన్ని సెకండ్ కాలమ్, -1 2 -5. z యొక్క కోఎఫిషియెంట్స్ అన్ని థర్డ్ కాలమ్ గా, -2 -1 0. అండ్ x అనేది ఏమవుతుంది, మనం ఫైండ్ చేయాల్సిన వేరియబుల్స్ 3 వేరియబుల్స్ కదా, x y z కాలమ్ గా రాశాను. నెక్స్ట్ b అనేది రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ 2 -1 3 కాలమ్ గా అరేంజ్ చేసాం. ఓకే, ఇప్పుడు సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా తెలియాలి అంటే ఫస్ట్ మనం డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది ఫైండ్ చేయాలి. 2 కేసెస్ కదా, ఏ అనేది నాన్ సింగులరా సింగులరా తెలియాలి. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఫైండ్ చేద్దాం. డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనే మ్యాట్రిక్స్ ఏంటి, 3 -1 -2 0 2 -1 3 -5 0. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు 3/3 మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ అనేది ఏ విధంగా చేయాలమ్మా, 2/2 మ్యాట్రిక్సెస్ యొక్క డిటర్మినెంట్స్ గా ఎక్స్పాండ్ చేయండి. సో ఫస్ట్ ఏదైనా ఒక రో ఆర్ కాలమ్ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఫస్ట్ కాలమ్ యూజ్ చేసి చేస్తాను. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇదర్ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్, సెకండ్ రో సెకండ్ కాలమ్, థర్డ్ రో థర్డ్ కాలమ్, ఏ కాలమ్ ఏ రో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైన్స్ అనేవి అసైన్ చేయండి. ఏ విధంగా ఉంటుంది, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ కాలమ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ కాలమ్ లో ఫస్ట్ ఎలిమెంట్ 3 అండ్ 3 యొక్క సైన్ ఇక్కడ ఏం అసైన్ చేసాం, ప్లస్ కదా, +3 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్. ఇప్పుడు ఆ 3 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏముంది, 2 -1 -5 0. ఓకేనా. సో ఫస్ట్ కాలమ్ లో ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయింది.
నెక్స్ట్ ఫస్ట్ కాలమ్ లో సెకండ్ ఎలిమెంట్ అనేది ఏముంది 0 కదా అండ్ సైన్ -0 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఇప్పుడు 0 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి రిమైనింగ్ మ్యాట్రిక్స్ -1 -2 -5 0 సో ఫస్ట్ కాలమ్ లో సెకండ్ ఎలిమెంట్ కూడా అయిపోయింది నెక్స్ట్ ఫస్ట్ కాలమ్ లో థర్డ్ ఎలిమెంట్ ఏముంది 3 +3 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఇప్పుడు ఆ 3 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ -1 -2 2 -1 ఓకేనా అర్థమైంది కదమ్మా సో ఇప్పుడు సింప్లిఫై చేద్దాం సింప్లిఫై చేయండి +3 ఇంటూ అంటే 3 ఇంటూ డిటర్మినెంట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి 2 ఇంటూ 0 0 -1 ఇంటూ -5 +5 అవుతుంది కదా ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి -0 ఇంటూ ఎనీథింగ్ 0 కదా 0 +3 ఇంటూ డిటర్మినెంట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి -1 ఇంటూ -1 +1 -2 ఇంటూ 2 అంటే -4 మైనస్ ఆఫ్ మైనస్ అంటే +4 3 ఇంటూ -5 -15 -0 కదా +3 ఇంటూ 4 + 1 ఎంత 5 3 5s are 15 -15 + 15 అంటే ఏమవుతుంది 0 సో ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది ఏమైందమ్మా 0 అయ్యింది అయితే ఏ అనే మ్యాట్రిక్స్ ఏమవుతుంది సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది మనకి సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలని తెలిసింది కదా సో అక్కడ ఏంటి ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఏ ఇన్వర్టబుల్ అవ్వాలి ఏ ఇన్వర్టబుల్ అవ్వాలి అంటే ఏ అనేది ఏమవ్వాలి నాన్ సింగులర్ అవ్వాలి కానీ ఇక్కడ ఏమైంది ఏ సింగులర్ అయింది సింగులర్ కేసులో ఏం చేయాలని చెప్పాను ఏ అనే మ్యాట్రిక్స్ సింగులర్ అయితే మనం అడ్జాయింట్ ఏ ఇంటూ బి వాల్యూ ఫైండ్ చేయాలి సో ఫస్ట్ అడ్జాయింట్ ఏ అనేది ఫైండ్ చేద్దాం ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు చూడండి మనం ఏం కన్సిడర్ చేసాం ఫస్ట్ రో ఏముంది 3 -1 -2 నెక్స్ట్ సెకండ్ రో ఏముంది 0 2 -1 థర్డ్ రో ఏముంది 3 -5 0 3 -5 0 ఏ అనే మ్యాట్రిక్స్ సో 3/3 మ్యాట్రిక్స్ కి అడ్జాయింట్ ఏ అనేది ఏమవుతుందమ్మా రో యొక్క కోఫాక్టర్స్ ని కాలమ్ గా అరేంజ్ చేయాలి అంటే A11 A12 A13 సెకండ్ రో యొక్క కోఫాక్టర్స్ సెకండ్ కాలమ్ అవుతాయి A21 A22 A23 థర్డ్ రో యొక్క కోఫాక్టర్స్ థర్డ్ కాలమ్ A31 A32 A33 ఓకేనా దిస్ ఈస్ అడ్జాయింట్ ఏ ఇప్పుడు ఆ కోఫాక్టర్స్ అన్ని ఫైండ్ చేయండి A11 అనేది ఏమవుతుందమ్మా A11 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే ఏ అనే మ్యాట్రిక్స్ లో ఉన్న ఎలిమెంట్స్ కి సైన్స్ అనేవి అసైన్ చేయండి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఇప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ లో ఉన్న ఎలిమెంట్ ఏంటి 3 కదా సైన్ ఏం అసైన్ చేసాం ప్లస్ సో ప్లస్ ఇంటూ ఇప్పుడు ఆ 3 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి రిమైనింగ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏం అప్టైన్ అయింది 2 -1 -5 0 వాల్యూ ఏమవుతుంది క్రాస్ మల్టిప్లికేషన్ 2 ఇంటూ 0 0 -1 ఇంటూ -5 అంటే +5 0 -5 -5 అయింది A11 అనేది వచ్చింది కదా నెక్స్ట్ సో ఈ విధంగా ప్రతి ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ ఫైండ్ చేద్దాం నెక్స్ట్ A12 చేయండి A12 అంటే ఏంటమ్మా ఫస్ట్ రో సెకండ్ కాలమ్ లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ ఇక్కడ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ లో ఉన్న ఎలిమెంట్ ఏంటి -1 సైన్ ఏ ఉంది మైనస్ కదా సో మైనస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ కాలమ్ డిలీట్ చేయండి రిమైనింగ్ మ్యాట్రిక్స్ 0 -1 3 0 డిటర్మినెంట్ ఏమవుతుంది మైనస్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ 0 ఇంటూ 0 0 -1 ఇంటూ 3 అంటే -3 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ దట్ ఈస్ ఈక్వల్ టు -3 ఓకేనమ్మా అర్థమవుతుంది కదా నెక్స్ట్ A13 ఫైండ్ చేద్దాం A13 అనేది ఏంటమ్మా ఫస్ట్ రో థర్డ్ కాలమ్ లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ ఇక్కడ ఫస్ట్ రో థర్డ్ కాలమ్ లో ఉన్న ఎలిమెంట్ -2 ఈ -2 యొక్క కోఫాక్టర్ ఫైండ్ చేయాలి అంటే ఇక్కడ సైన్ ఏ ఉంది ప్లస్ కదా సో ప్లస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్
ఇప్పుడు ఆ -2 ఉన్న రో అండ్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏం అబ్టైన్ అయింది? 0 2 3 -5. డిటర్మినెంట్ ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ 0 into -5 0 -2 into 3 6 దట్ ఈస్ ఈక్వల్ టు -6. ఓకేనా? సో A11 A12 A13. నెక్స్ట్ A21 అనేది ఏంటమ్మా? సెకండ్ రో ఫస్ట్ కాలం లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ సెకండ్ రో ఫస్ట్ కాలం లో ఉన్న ఎలిమెంట్ ఏంటమ్మా? 0. ఈ 0 యొక్క కోఫాక్టర్ ఏ విధంగా చేయాలి? ఫస్ట్ సైన్ ఏమే సైన్ చేసాం చూడండి, మైనస్ కదా, మైనస్ ఇంటూ ఇప్పుడు ఆ 0 ఉన్న రో అండ్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ -1 -2 -5 0. డిటర్మినెంట్ ఏమవుతుంది? మైనస్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ -1 into 0 0 -2 into -5 అంటే 10 దట్ ఈస్ ఈక్వల్ టు 10 అయింది. ఓకే, A21 అయిపోయింది. నెక్స్ట్ A22 ఫైండ్ చేద్దాం. A22 అనేది ఏంటమ్మా? సెకండ్ రో సెకండ్ కాలం లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. ఏంటి? A22 అంటే సెకండ్ రో సెకండ్ కాలం లో ఉండే ఎలిమెంట్. ఇక్కడ ఏముంది? సెకండ్ రో సెకండ్ కాలం లో 2 ఉంది. ఈ 2 యొక్క కోఫాక్టర్ ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి? సైన్ ఏమే సైన్ చేసాం, ప్లస్ కదా, ప్లస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఇప్పుడు ఆ 2 ఉన్న రో అండ్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 3 -2 3 0 దట్ ఈస్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ 3 into 0 0 -2 into 3 -6 అంటే -6 అంటే +6 అయింది. నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి? A23 ఫైండ్ చేయాలి. A23 అనేది ఏంటి? సెకండ్ రో థర్డ్ కాలం లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. A23 అనేది ఏంటమ్మా? సెకండ్ రో థర్డ్ కాలం లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. సో ఇక్కడ సెకండ్ రో థర్డ్ కాలం లో ఎలిమెంట్ ఏముంది? -1 కదా, ఈ -1 యొక్క కోఫాక్టర్ కావాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ సైన్ ఏమే సైన్ చేసాం, మైనస్. సో మైనస్ ఇంటూ ఇప్పుడు ఆ -1 ఉన్న రో కాలం డిలీట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏముంది? 3 -1 3 -5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 into -5 -15 -1 into 3 అంటే -3 మైనస్ ఆఫ్ -3 +3 -15 +3 అంటే వాల్యూ -12 మైనస్ ఆఫ్ -12 అయ్యింది. ఓకే, సో A23 కూడా అయిపోయింది. సో ఫస్ట్ 2 రోస్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్స్ ఫైండ్ చేసేసాం. నెక్స్ట్ A31 అనేది ఏంటి? థర్డ్ రో ఫస్ట్ కాలం లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. ఇక్కడ థర్డ్ రో ఫస్ట్ కాలం లో ఎలిమెంట్ ఏముంది? 3 కదా, ఈ 3 యొక్క కోఫాక్టర్ ఫైండ్ చేయాలి. ఏం చేయాలి? సైన్ ఏముందో చూడండి, ప్లస్ ఉంది. ప్లస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఇప్పుడు ఆ 3 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏముంది? -1 -2 2 -1. సింప్లిఫై చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే -1 into -1 1 -2 into 2 -4 మైనస్ ఆఫ్ -4 +4 1 + 4 is equal to 5. ఓకేనా? A31 అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? A32 ఫైండ్ చేయాలి. A32 అనేది ఏంటమ్మా? థర్డ్ రో సెకండ్ కాలం లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. సో ఇక్కడ థర్డ్ రో సెకండ్ కాలం లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? -5 -5 యొక్క కోఫాక్టర్ ఏమవుతుంది? సైన్ ఏముందో చూడండి, ఇక్కడ మైనస్ కదా, సో మైనస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఇప్పుడు ఆ -5 ఉన్న రో అండ్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 3 -2 0 -1 వాల్యూ ఏమవుతుంది? మైనస్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ 3 into -1 -3 -2 into 0 అంటే 0 దట్ ఈస్ +3 అవుతుంది. నెక్స్ట్ A33 అనేది ఏంటమ్మా? థర్డ్ రో థర్డ్ కాలం లో ఉండే ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్. ఇక్కడ థర్డ్ రో థర్డ్ కాలం లో ఎలిమెంట్ 0 యొక్క కోఫాక్టర్ ఫైండ్ చేయాలి. సైన్ ఏముంది? ప్లస్ కదా, సో ప్లస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఇప్పుడు 0 ఉన్న రో అండ్ కాలం డిలీట్ చేయండి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 3 -1 0 2. సింప్లిఫై చేస్తే 3 2s are 6 -1 into 0 0 6 - 0 6 అయింది. సో ఏ అనే మ్యాట్రిక్స్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ ఫైండ్ చేసేసాం కదా. అడ్జాయింట్ ఏ అనేది ఏమవుతుంది?
ఫస్ట్ కాలం లో ఉండేవన్నీ ఏంటి, ఫస్ట్ రో యొక్క కోఫాక్టర్స్. ఇక్కడ ఏంటి -5 -3 -6, -5 -3 -6. నెక్స్ట్ సెకండ్ రో యొక్క కోఫాక్టర్స్ అన్ని సెకండ్ కాలం గా వేయండి. 10 6 12, 10 6 12. నెక్స్ట్ థర్డ్ రో యొక్క కోఫాక్టర్స్ అన్ని థర్డ్ కాలం గా 5 3 6, 5 3 6. ఓకేనా. ఇప్పుడు మనం అడ్జాయింట్ ఏ ఇంటూ బి వాల్యూ ఫైండ్ చేయాలి. ఎందుకు ఫైండ్ చేస్తున్నాం, ఏ అనేది సింగులర్ అని వచ్చింది కదా. సో ఇప్పుడు చేయండి. అడ్జాయింట్ ఏ ఏం తెలుసు, -10 10 5 -3 6 3 -6 12 6. ఓకేనా. ఇంటూ బి, బి అనే మ్యాట్రిక్స్ ఏముంది ఇక్కడ, కాలం మ్యాట్రిక్స్ 2 -1 3, 2 -1 3. సో మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలి, ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉండే ప్రతి రోని సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉండే కాలమ్స్ తో మల్టిప్లై చేయాలి, ప్రతి కాలం తో చేయాలి. అయితే ఇక్కడ ఒకటే ఒక కాలం ఉంది కదా, సో ఈజీగా అయిపోతుంది క్యాలిక్యులేషన్. సో ఫస్ట్ రో తో కాలం చేయండి. ఫస్ట్ ఎలిమెంట్స్ -5 2 అంటే -5 into 2 ప్లస్ సెకండ్ ఎలిమెంట్స్ 10 and -1 దట్ ఈస్ 10 into -1 ప్లస్ థర్డ్ ఎలిమెంట్స్ 5 and 3, 5 into 3. ఓకేనా. ఫస్ట్ రో తో కాలం మల్టిప్లికేషన్ అయింది కదా. నెక్స్ట్ సెకండ్ రో తో కూడా చేయండి. -3 into 2 ప్లస్ 6 into -1 ప్లస్ 3 into 3. నెక్స్ట్ థర్డ్ రో తో కూడా చేయండి. -6 into 2 ప్లస్ 12 into -1 ప్లస్ 6 into 3. సింప్లిఫై చేయండి అమ్మా. ఏమవుతుంది, ఫస్ట్ రో -5 into 2 -10 ప్లస్ 10 into -1 -10 ప్లస్ 5 into 3 ప్లస్ 15, -10 ప్లస్ 15 అంటే -5. నెక్స్ట్ సెకండ్ రో -3 into 2 -6, 6 into -1 -6 ప్లస్ 3 into 3 9, -6 ప్లస్ 9 -3. నెక్స్ట్ థర్డ్ రో -6 into 2 12, -12 12 into -1 -12 ప్లస్ 6 into 3 18, -12 ప్లస్ 18 అంటే -6. ఓకే. దిస్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 మ్యాట్రిక్స్. అంతేనా. ఈక్వల్ టు 0 మ్యాట్రిక్స్ అవ్వాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఎలిమెంట్ 0 అయి ఉండాలి, కానీ ఇవి నాన్ జీరోస్ కదా. కాబట్టి ఇక్కడ అడ్జాయింట్ ఏ ఇంటూ బి అనేది ఏమైందమ్మా, నాట్ ఈక్వల్ టు 0 మ్యాట్రిక్స్. సో ఎప్పుడైతే నాట్ ఈక్వల్ టు 0 అయిందో దేర్ ఎగ్జిస్ట్ నో సొల్యూషన్, దేర్ ఈస్ నో సొల్యూషన్ of the given system of equations, given system of equations, given system of equations. Hence, so ఎప్పుడైతే సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదో గివెన్ సిస్టమ్ అనేది ఏమవుతుంది, the system of equations are inconsistent, the system of equations are inconsistent. ఓకేనా. అర్థమైంది కదమ్మా ఏ విధంగా సాల్వ్ చేసామో. సో కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్ అనేది ఏ విధంగా తెలుస్తుంది, ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయితే సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి కన్సిస్టెంట్ అవుతుంది. ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వలేదు అంటే మనం ఏం చేయాలి, అడ్జాయింట్ ఏ ఇంటూ బి వాల్యూ ఫైండ్ చేయాలి. ఓకేనా. సో చూడండి థర్డ్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏమంటున్నారు, ఎగ్జామిన్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. సో అగైన్ సేమ్ ప్రాసెస్ అమ్మా. అగైన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు, కన్సిస్టెన్సీ చెక్ చేయమంటున్నారు. అంటే మనం ఏం చేయాలి, ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో లేదో మొదట చెక్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ రాయండి. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ 5x - y 4z is equal to 5. నెక్స్ట్ 2x plus 3y plus 5z is equal to 2. 5x minus 2y plus 6z is equal to -1.
ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ని మ్యాట్రిసెస్ ఫామ్ లో రాయాలి, అంటే ఏఎక్స్ ఈక్వల్ టు బి ఫామ్ లో. సో ఈ విధంగా రాసినప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ ఏమవుతుందమ్మా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కాలం ఏం రాస్తాం, ఎక్స్ యొక్క కోఎఫిషియన్స్ ఏమున్నాయి 5 to 5, సెకండ్ కాలము y యొక్క కోఎఫిషియన్స్ -1 3 -2, థర్డ్ కాలము z యొక్క కోఎఫిషియన్స్ 4 5 6. ఓకేనా, ఇది ఏ అనే మ్యాట్రిక్స్. ఎక్స్ అనేది ఏమవుతుంది, మనం ఫైండ్ చేయాల్సిన వేరియబుల్స్ ని కాలమ్ గా తీసుకుంటే సరిపోతుంది, ఎక్స్ వై జెడ్. నెక్స్ట్ బి అనే మ్యాట్రిక్స్ ఏమవుతుంది, రైట్ సైడ్ ఉన్న వాల్యూస్. మీరు చూడండి, ఈ ఏఎక్స్ బి ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి ఈక్వేషన్ లో, మనకి ఇచ్చిన గివెన్ సిస్టమ్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మనం డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది ఫైండ్ చేయాలి. సో డిటర్మినెంట్ ఆఫ్ 3/3 మ్యాట్రిక్స్ ఏ విధంగా ఫైండ్ చేస్తాం, ఎక్స్పాండ్ చేయాలి. 2/2 మ్యాట్రిసెస్ యొక్క డిటర్మినెంట్ గా ఎక్స్పాండ్ చేయాలి. సో ఎక్స్పాండ్ చేయాలి అంటే ఏదైనా రో ఆర్ కాలమ్ సెలెక్ట్ చేయాలి కదా. సో ఏదైనా సెలెక్ట్ చేయండి, నేను ఫస్ట్ రో సెలెక్ట్ చేసి చేస్తున్నాను. అండ్ సైన్స్ అసైన్ చేయండి, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్, ఫస్ట్ రో వరకు చాలు. ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఏమవుతుంది, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 5 కదా. సో ప్లస్ 5 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్, ఇప్పుడు ఈ 5 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేయండి, రిమైనింగ్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 3 5 -2 6. ఓకే, సో ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ ఏముంది -1, అండ్ ఆ -1 కి సైన్ ఏమే సైన్ చేస్తాం, మైనస్ కదా. సో మైనస్ ఆఫ్ -1 ఇంటూ, ఇప్పుడు ఆ -1 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ 2 5 5 6. ఓకే, సో ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్ చూడండి 4 ఉంది, అండ్ ఆ 4 యొక్క సైన్ ఏమే సైన్ చేస్తాం ప్లస్. ఇప్పుడు ఆ 4 ఉన్న రో అండ్ కాలమ్ డిలీట్ చేస్తే రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏం అబ్టైన్ అయింది 2 3 5 -2. ఓకే, సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ 2/2 మ్యాట్రిసెస్ ఏ విధంగా చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ 3 6 18 మైనస్ 5 ఇంటూ -2 -10, మైనస్ ఆఫ్ -10 అంటే +10, -1 ఇంటూ -1, మైనస్ ఆఫ్ -1 అంటే ఏమవుతుంది ప్లస్ కదా. సో ప్లస్ ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ 2 6 12 మైనస్ 5 5 25. ఓకే, ప్లస్ 4 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ 2 ఇంటూ -2 -4 minus 3 into 5 15 minus 15. Okay, therefore determinant of a is equal to, value ఏమవుతుంది సింప్లిఫై చేయండి, 18 plus 10 28, 5 into 28 అంటే 140 plus 12 minus 25 ఏమవుతుంది -13, plus 4 into -4 -15 అంటే -19, 4 into 19 ఏమవుతుంది -76. సింప్లిఫై చేద్దాం, 140 -13 -76 అంటే -89, దట్ ఈస్ ఈక్వల్ టు 51. ఓకే, సో హియర్ 51 అనేది నాట్ ఈక్వల్ టు 0 కదా. దేర్ఫోర్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది ఏమైందమ్మా, నాట్ ఈక్వల్ టు 0 అయింది. ఎప్పుడైతే డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది నాన్ జీరో అయ్యిందో ఏ అనేది ఏమవుతుంది, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయిందంటే ఇక్కడ సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి హెన్స్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. హెన్స్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. ఓకేనా, అర్థమైందా? సో ఈ క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నామా, ఎక్సర్సైజ్ 4E రోమన్ నెంబర్ 2 1 2 3 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.